సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని, కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది. స్కిల్ డెవలప్మెంట్లో కూడా గ్రీన్ స్కిల్స్ పైన ఫోకస్ పెడుతుంది. అలాంటి అవకాశాలు ఎక్కడ కల్పించాలి, యువతకి దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, వీటిపైన ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలపైన కూడా నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి, అలానే ఉన్నత విద్య పాఠశాల విద్యాశాఖ మంత్రి, ఆయన ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2 కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టాలనేటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఈ గ్రీన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఎవరికి ఇలాంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది, దీని గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. గ్రీన్ ఎంప్లాయ్మెంట్, ఈ గ్రీన్ స్కిల్స్, వీటి గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అవును. ఏంటి గ్రీన్ స్కిల్లింగ్ చేయడం అంటే ఏంటి, ఏపీ సర్కార్ చేసుకున్న ఒప్పందాలు ఏంటి? ఇప్పుడు మామూలుగా చదువుకున్న పిల్లలకి సార్ స్కిల్స్ అంటే మనం ప్రాక్టికల్స్ అని చేసి ఉంటాం. మనం స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో ప్రాక్టికల్స్ చేస్తుంటాం. అప్పట్లో బాటనీ అయినా, కెమిస్ట్రీ అయినా, మైక్రోబయాలజీ అయినా ప్రాక్టికల్స్, ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం. అంటే కాలేజ్ లెవెల్ ఎలా ఉంటుందంటే ఒక థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. రేపు వీళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్ళాలి అంటే జనరల్గా పాతకాలంలో ఎలా ఉండేదంటే డిగ్రీ పూర్తి చేసుకొని పోయి వాళ్ళు చదువుకున్న వాటికి ఒక 4 క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత అక్కడ ట్రైనీగా జాయిన్ అయ్యి కొద్ది రోజులు ట్రైనీగా పనిచేసి వర్క్ చేస్తూ నేర్చుకొని ఆ తర్వాత ఎదిగేవాళ్ళు. ఇప్పుడు 2 కంపెనీలతో లోకేష్ గారు ఎంఓయూ చేసుకున్నారు. ఒకటి వచ్చి సుజలాన్, ఇంకోటి వచ్చి స్వానిటీ. స్వానిటీ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనుకోండి, బట్ సుజలాన్ అన్నది ఒక కమర్షియల్ కంపెనీ. సో సుజలాన్ కంపెనీకి ఇప్పుడు మీరు చూసినారంటే ప్రపంచం మొత్తం మీద ఒక గొప్ప పేరు ఉన్నటువంటి విండ్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ. అంటే ఇది పవన విద్యుత్ అంటారు కదా, గాలి ద్వారా విద్యుత్ క్రియేట్ చేసేది. ఆ ఫ్యాన్లు ఉంటాయి చూడండి సార్, పెద్ద పెద్ద ఫ్యాన్లు, విండ్ టర్బైన్ జనరేటర్స్ అంటారు. అవి బాగా తిరగడం ద్వారా గాలి నుంచి టర్బైన్స్ గాలి మరలు కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే గాలి మరలు అవి తయారు చేసి దానికి సంబంధించిన టెక్నాలజీ మొత్తం మీద ఒక గ్రేట్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి కంపెనీ సుజలాన్ అనేది. ఇప్పుడు ఆ సుజలాన్ కంపెనీ చూసినారంటే ఆల్మోస్ట్ వచ్చేసి 29 సంవత్సరాల అనుభవం ఉంది. ఒక 6 ఖండాలలో వాళ్ళ సేవలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంచుమించు 13,060 టర్బైన్లు ఇన్స్టాల్ చేసినారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళతో చేసుకున్న ఎంఓయూ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉండే విద్యార్థులకు జరిగేటటువంటి మేలు ఏంటి అని మనం డిస్కస్ చేస్తే, ఫస్ట్ ఈ పాలిటెక్నిక్, ఐటీ కళాశాలల్లో ఒక ప్రొఫెషనల్ కోర్సెస్ లాగా వీటిల్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఉండేటటువంటి నాలెడ్జ్ని, ఎక్స్పర్టైజ్ని, అంటే ఒక షార్ట్ టర్మ్ కోర్సు, లాంగ్ టర్మ్ కోర్సు లాగా 3 నుంచి 12 నెలలు, 12 నెలలకు పైన ఉంటే ఒక లాంగ్ టర్మ్ కోర్సు లాగా చేసి ఈ పౌర విద్యుత్ తయారీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ మొత్తం టీచ్ చేస్తారు. ఆ స్కిల్స్ డెవలప్ చేస్తారు. అది కూడా ఏ లెవెల్లో ఎక్కువ ఫోకస్ విండ్ పవర్ మీదనే. ఇది సుజలాన్ అనే కంపెనీ పవన్ విద్యుత్ మీద. అంటే మొదటి నుంచి మీరు చూసినారంటే ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక రెన్యూబుల్ ఎనర్జీకి ప్రపంచంలోనే ఒక హబ్గా చేయాలన్నటువంటి ఒక గట్టి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో అంటే ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీకి ఒక కేంద్రంగా చేయాలని చేస్తున్న ప్రయత్నంలో ఆ రంగంలాగా ఉన్న స్కిల్స్ నేర్పిస్తే కుర్రాళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ కోర్సెస్, ఈ స్కిల్ టీచింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ మన గవర్నమెంట్ వింగ్ ఉంది కదా సార్, దానికి ఈ సుజలానికి మధ్య జరిగినటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే వీళ్ళకి ఎంతో నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ స్టూడెంట్స్కి టీచ్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్ సర్టిఫికేట్స్ వీళ్ళు ఇస్తారు. సో రేపేమవుతుంది, జాతీయ అంతర్జాతీయానికి సంబంధించి ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు వీళ్ళు ఈ సర్టిఫికేట్తో ఈ కోర్సెస్లో నేర్చుకోవడం ద్వారా ఈజీగా అక్కడ ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో సుజలాను ఈ స్కిల్ డెవలప్మెంట్కి మధ్య జరిగినటువంటి ఒప్పందంలో ఆల్మోస్ట్ 12,000 మందికి ఈ కోర్సెస్ టీచ్ చేయాలన్నది ఒక ఎయిమ్ అన్నమాట. కానీ ఇందులో కూడా ఇప్పుడు ఐటీఐ, ఇంజనీరింగ్ ఇట్లాంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఉన్న స్టూడెంట్స్ నే సెలెక్ట్ చేస్తారు. అంతే కదా సార్, నార్మల్ విద్యార్థి. ఇంజనీరింగ్ రిలేటెడ్ యాక్చువల్ గా మీరు చూసినారంటే టర్బైన్స్, విండ్ ఎనర్జీ, జనరేటర్స్
ఇదంతా ఇంజనీరింగ్ సంబంధించినది. ఓకే అందుకని ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన వాళ్ళకి ఓకే. ఈ సో అంటే టీచింగ్ ఇప్పుడు ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ లో ఆల్రెడీ స్టడీస్ లో ఉన్న వాళ్ళకి అడిషనల్ ఈ స్కిల్స్. అడిషనల్ కోర్సెస్ లాగా పెట్టి వాళ్ళకి నేర్పించి, అంటే ఒక ప్రాక్టికల్ దీంట్లో కూడా ఆల్రెడీ ఆ బిజినెస్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి టీచ్ చేపిస్తారు. సర్టిఫికేట్ కోర్సెస్ కండక్ట్ చేస్తారు. ఓకే. ఆ సర్టిఫికేట్స్ ఇస్తారు. అకాడమిక్స్ కంటిన్యూ చేస్తూనే ఇది కూడా చేస్తుంది. ఇది అడిషనల్ కోర్స్ ఇది. సో దీని వల్ల వచ్చే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నారు. చాలా మందికి ఉపాధి మార్గాలు, ఉపాధి అవకాశాలు. 7,50,000 మందికి ఈ రెన్యూబుల్ ఎనర్జీలో ఉద్యోగాల కల్పన చేయాలన్నది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఓకే. మొత్తం 2 లక్షల ఉద్యోగాలు అనుకున్నారు 5 సంవత్సరాలకి. దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీలోనే 7.5 లక్షల మందికి ఉద్యోగ కల్పన. 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు, 7.5 లక్షల ఉద్యోగాలు ఓన్లీ రెన్యూబుల్ ఎనర్జీ, అవును పునరుత్పాదక విద్యుత్ మీద అవును చెయ్యాలన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఓకే. సో ఆ రకంగా సుజలాన్తో ఈ ఒప్పందం చేసుకోవడం అనేది, అంటే 29 సంవత్సరాల క్రెడిబిలిటీ, 6 ఖండాలలో సేవలు. సో వాళ్ళకి అక్కడ ఒక హ్యూజ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ ఉంది. వాళ్ళ ద్వారా ఇలాంటి కోర్సెస్ మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి స్టార్ట్ చేయడం ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 12,000 మంది. ఇప్పుడు ఈ స్వనిధి అనేది ఏంటి? స్వానిటీ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సార్. వాళ్ళకి దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉందంటే, ఒక సర్వే చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చేటటువంటి ఎక్స్పర్టైజ్ ఉంది వాళ్ళకి. వీళ్ళు గవర్నమెంట్తో అగైన్ స్కిల్ డెవలప్మెంట్తో కలిసి ఎలా పనిచేస్తారంటే, గవర్నమెంట్ పథకాలు కానీ, గవర్నమెంట్ పాలసీస్ కానీ ఒక అట్టడుగున ఉండేటటువంటి వెనుకబడిన తరగతులు లేదా ఇంకా కొంచెం ఒక ఎకనామికల్గా అంత ఇదిగా లేని వాళ్ళకి చేర్చేదానికి ఇది ఒక ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అనుకోండి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అంటే అగైన్ ఇట్స్ పవర్ యాక్చువల్గా. దాంట్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తు ఎలా ఉంటుందని రీసెర్చ్ చేసి గవర్నమెంట్కి సలహాలు ఇచ్చేటటువంటి ఒక సంస్థ. సో ఇది కూడా ఏంటంటే గవర్నమెంట్కి జనాలకి మధ్య ఒక వారధిగా ఉండి జనాల యొక్క జీవన ప్రమాణాలు మార్చే విధంగా గవర్నమెంట్కి సలహాలు ఇచ్చి, వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే కరెక్ట్ చేసి, ఆ తర్వాత గవర్నమెంట్ని సక్రంగా నడిపించే విధంగా పనిచేసేటటువంటి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. రైట్. ఇప్పుడు వీళ్ళు తీసుకునేటువంటి ఇనిషియేటివ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అనంతపురం, చిత్తూరు, కడప, అంత రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన రాయలసీమ, అవును దక్షిణ ఆంధ్ర అనాలనుకుంటున్నాం. మళ్ళీ అలా మనం ఎడదీయకూడదు సార్. అది మొత్తం అంతా కూడా ఆ ప్రాంతం మీదే ఫోకస్ పెట్టి, ఎందుకంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంతా అక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కువ అక్కడే. కరెక్ట్. మామూలుగా ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కడప, కర్నూలు, అనంతపూరు ఇవన్నీ చెప్పినారంటే అర్థం ఏంటంటే, అక్కడున్న రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్ కి అక్కడున్న ఉద్యోగ అవకాశాలు అనాలిసిస్ చేసేటటువంటి ఒక ప్రయత్నం. ఈ పథకాలు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకము, తర్వాత రైతు భరోసా, ఇలాంటి వాటికి ఆ ఇంప్లిమెంటేషను, తర్వాత నిజమైన అర్హులు ఎవరు, ఈ అనాలిసిస్ అంతా కూడా చేసి గవర్నమెంట్ సలహాలు ఇచ్చేటటువంటి ఒక సంస్థ. అంటే గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ పథకాలు ఎలా ఇంప్లిమెంట్ ఎలా చేయాలనేది సర్వే చేసి గవర్నమెంట్ కి ఆ రియాలిటీకి మధ్య ఒక వారధిగా పనిచేసేటటువంటి అటు నాన్ ప్రాఫిట్. స్వనీతి పేరు డిఫరెంట్. టీఐ ఉన్నప్పుడు వల్ల మనం ఇంగ్లీష్ చెప్పేటప్పుడు స్వానిటీ అంటాము, మనం టీహెచ్ఐ కానీ స్వనీతి అని అంటాం. T3 రెండు వెలకత్తా. సో ఓకే, ఈ సంస్థ రావడం వలన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటువైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో చూస్తే బాగానే సోర్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అవకాశాల కల్పన అనేటువంటి ఒక ఎజెండాని మంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు. అవును. సో ఇది విస్తరించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ పైలట్ ప్రాజెక్ట్ గానే చూడాలా, 4 ఏళ్ల ప్రణాళికని రెడీ చేసుకోవాలి? సార్, ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీలో ఒక ఎమర్జింగ్ హబ్గా అవ్వాలనుకున్నప్పుడు దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. అంటే ఈ స్వనిట్ అనేది ఓన్లీ ఎనర్జీకి సంబంధించి ఇదైంది కాదు. అది యాక్చువల్ గ్రీన్ స్కిల్లింగ్ అంటున్నారు అది. సో అంటే ఈ గ్రీన్ కి సంబంధించి అంటే వాతావరణానికి హైడ్రోజన్ హబ్ అన్నిటికీ పనికొస్తుంది. వాతావరణానికి ప్రమాదం లేనటువంటి ఎనర్జీస్ కి సంబంధించి కొంచెం వర్క్ చేస్తుంది. పథకాలు, పాలసీస్ ఎలా ఇంప్లిమెంట్ అవ్వాలా, ఎవరికి రీచ్ అవ్వాలనే దాని గురించి కూడా వర్క్ చేస్తుంది. సో గవర్నమెంట్కి ఒక సలహాదారులాగా ఉండేటటువంటి ఒక సంస్థ. అంటే ఆ ఏరియాలో వాళ్ళకి ఈ గవర్నెన్స్ అవి ఉన్నాయి కదా సార్, ఆ ఏరియాలో ఒక ఎక్స్పర్టైజ్ ఉంది వాళ్ళకి. సో ఆ యొక్క నైపుణ్యాన్ని గవర్నమెంట్ వాడుకొని ప్రజలకు మేలు చేసే దిశగా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించడానికి. ఇది ఏపీ సర్కార్ 2 కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంది. గ్రీన్ స్కిల్లింగ్ అప్గ్రేడ్ చేయడం, గ్రీన్ స్కిల్లింగ్ని అలవాటు చేయడం, ఇది లక్ష్యంగా పెట్టుకొని ప్రధానంగా రాయలసీమ ప్రాంతాన్ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్గా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే యువతకి
ఉపాధి కల్పన, వారికి కావాల్సినటువంటి స్కిల్స్ ఇవ్వడం లక్ష్యంగా ఈ 2 ఒప్పందాలు జరిగాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. అలానే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా మారబోతుంది. అది పవన విద్యుత్ కావచ్చు, సౌర విద్యుత్ కావచ్చు, అలానే సిబిజీ అంటే బయోగ్యాస్ ప్లాంట్లు కావచ్చు, సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు. అందుకనే ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాల కల్పన, దానికి కావాల్సినటువంటి స్కిల్లింగ్ని అలవాటు చేయడం, ఈ లక్ష్యంతో ఏపీ గవర్నమెంట్ ఈ ఒప్పందం చేసుకుంది. ఇక రాబోయే రోజుల్లో ఇది ప్రతి అకాడమిక్ క్యాలెండర్లో కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోబోతోంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.